హలో స్టూడెంట్స్, వెల్కమ్. ఈ టాపిక్లో మీరు షీల్డెడ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ SMAW ప్రక్రియను ఉపయోగించి హారిజాంటల్ పొజిషన్లో 10 mm థిక్ ప్లేట్ మైల్డ్ స్టీల్ MS ప్లేట్లో స్ట్రైట్ లైన్ బీడ్స్ను మరియు మల్టీ లేయర్ ప్రాక్టీస్ చేయడం గురించి తెలుసుకోబోతున్నారు. ఈ ఎక్సర్సైజ్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. స్పెసిఫికేషన్ ప్రకారం MS ప్లేట్ను సిద్ధం చేయండి. 150 mm పొడవు, 100 mm వెడల్పు మరియు 10 mm మందం. హారిజాంటల్ పొజిషన్లో జాబ్ను సెట్ చేయండి. హారిజాంటల్ పొజిషన్లో స్ట్రెయిట్ లైన్ వీడ్స్ను డిపాజిట్ చేయండి. ఏదైనా సర్ఫేస్ డిఫెక్ట్స్ కోసం జాబ్ని తనిఖీ చేయండి. ఇప్పుడు మనం 10 mm థిక్నెస్ MS ప్లేట్పై హారిజాంటల్ పొజిషన్లో SMAW ప్రాసెస్ను ఉపయోగించి స్ట్రెయిట్ లైన్ బీడ్స్ మరియు మల్టీ లేయర్ ప్రాక్టీస్ చేయడానికి ఎక్విప్మెంట్స్ చూద్దాం. స్టీల్ రూలర్, స్క్రైబర్, ప్రిక్ పంచ్, బాల్ పిన్ హ్యామర్, ఫ్లాట్ ఫైల్, బెంచ్ వైజ్, ట్రై స్క్వేర్, tongs, chipping hammer, steel wire brush, electrode cable and earth cable, electrode holder, electrode, personal protective equipment, SMAW welding plant machine and their setup accessories, C-clamp, 10 mm మందపాటి MS పై స్ట్రెయిట్ లైన్ బీడ్స్ మరియు మల్టీలేయర్ సాధన కోసం ప్రీ వెల్డింగ్ సన్నాహాలను చూద్దాం. SMAW ప్రక్రియను ఉపయోగించి క్షితిజ సమాంతర స్థానంలో ప్లేట్. ఈ వెల్డింగ్ ప్రాసెస్ కోసం 10 mm MS ప్లేట్ ఉపయోగించండి. రూలర్ మరియు స్క్రైబర్ని ఉపయోగించి కటింగ్ మెజర్మెంట్స్ను 150 mm పొడవు మరియు 100 mm వెడల్పుగా గుర్తించండి. బెంచ్ వైజ్ మరియు హ్యాక్ సా ఉపయోగించి కొలతతో పాటు MS ప్లేట్ను కత్తిరించండి. బెంచ్ వైస్లో MS ప్లేట్ను ఫిక్స్ చేయండి. మార్కింగ్ ప్రకారం కటింగ్ చేయండి. MS ప్లేట్ యొక్క అంచులను ఫైల్ చేయండి. MS ప్లేట్ యొక్క చతురస్రాన్ని తనిఖీ చేయండి. వైర్ బ్రష్ ఉపయోగించి MS ప్లేట్ యొక్క సర్ఫేస్ని శుభ్రం చేయండి. రూలర్ మరియు స్క్రైబర్ ఉపయోగించి సరళ రేఖను గీయండి. లైన్ వెంట పంచింగ్ టూల్ని ఉపయోగించడం ద్వారా పంచింగ్ మార్క్ వేయండి.
హారిజాంటల్ పొజిషన్లో SMAW ప్రాసెస్ ఉపయోగించి 10 mm థిక్ MS ప్లేట్ పై స్ట్రెయిట్ మరియు మల్టీలేయర్ ప్రాసెస్ వెల్డింగ్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. పంచ్ చేసిన జాబ్ను ఒక హారిజాంటల్ పొజిషన్లో వెల్డ్ పొజిషనర్ పై ఫిక్స్ చేయండి. సరళ రేఖ బీడింగ్లు చేయడం కోసం 3.15 mm ఎలక్ట్రోడ్ను ఎంచుకోండి. SMAW మెషిన్ కరెంట్ని 110 amps సెట్ చేయండి. లెఫ్ట్ సైడ్ నుండి ప్రారంభించి బేస్ మెటల్ ఒక సర్ఫేస్ పై 17 నుండి 80 డిగ్రీ యాంగిల్లో పైకి సూచించేట్లు ఎలక్ట్రోడ్ను పట్టుకోండి. వెల్డ్ చేయడానికి 70 నుండి 80 డిగ్రీల ట్రావెల్ యాంగిల్ ఉపయోగించండి. హారిజాంటల్ పొజిషన్లో వెల్డ్ ప్లేట్ పై బీడును తయారు చేయడం దాన్ని ఫ్లాట్ పొజిషన్లో చేసినట్లే. వేగంగా కూలింగ్ పొందేందుకు కరెంటును తగ్గించండి. ప్లేట్ దిగువన ఉన్న వెల్డ్ పడల్ని అధిగమించకుండా ఉండడానికి ఇది సహాయపడుతుంది. ట్రావెల్ స్పీడ్ వేగంగా ఉపయోగించి ఎలక్ట్రోడ్ ఒక కోటింగ్ డయామీటర్ కంటే పెద్దది కాకుండా వెల్డ్ పడల్ సైజ్ను నిర్వహించండి. కరిగిన లోహాన్ని కుంగిపోకుండా ఉండడానికి చిన్న ఆర్క్ పద్ధతిని ఉపయోగించి వెల్డ్ చేయండి. కొద్దిపాటి విప్పింగ్ మోషన్తో ఎలక్ట్రోడ్ను కుడి వైపుకు మూవ్ చేయండి. ఇది సిరామరకాన్ని కొద్దిగా చల్లబరుస్తుంది, వేగంగా పటిష్టం చేస్తుంది మరియు బీడ్స్లు కుంగిపోకుండా చేస్తాయి. చిప్పర్ హ్యామర్తో స్లాగ్ను తొలగించండి మరియు వైర్ బ్రష్తో బీడ్ను శుభ్రం చేయండి. ఏదైనా సర్ఫేస్ డిఫెక్ట్స్ కోసం వెల్డ్ తనిఖీ చేయండి. ఇప్పుడు మనం 10 mm థిక్ MS ప్లేట్ పై హారిజాంటల్ పొజిషన్లో SMAW ప్రాసెస్ ఉపయోగించి ఒక స్ట్రెయిట్ లైన్ బీట్ మరియు మల్టీలేయర్ ప్రాక్టీస్లో ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. రక్షిత దుస్తులు ధరించండి. కరెక్ట్ కరెంట్ మరియు ఎలక్ట్రోడ్స్ ఉపయోగించబడుతున్నాయని నిర్ధారించుకోండి. సర్ఫేస్ డిఫెక్ట్స్ కోసం వెల్డ్ బీడ్ను తనిఖీ చేయండి. లోపాలను ఇప్పుడు చూద్దాం. అండర్కట్, క్రాక్స్, improper bead profile, excessive reinforcement, craters, spatters, రీక్యాప్. ఈ టాపిక్లో మీరు నేర్చుకున్నది 150 mm లెంత్, 100 mm విడ్త్ మరియు 10 mm థిక్నెస్ ప్రకారం MS ప్లేట్ను సిద్ధం చేయడం, జాబ్ను హారిజాంటల్ పొజిషన్లో సెట్ చేయడం, యూనిఫామ్ స్ట్రైట్ లైన్ బీట్స్ను హారిజాంటల్ పొజిషన్లో డిపాజిట్ చేయడం, ఏదైనా సర్ఫేస్ డిఫెక్ట్ కోసం జాబ్ని ఇన్స్పెక్ట్ చేయడం. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.